పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రజలారా, నేను ఇప్పుడు చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకు ఏం చెప్తాను అనుకుంటున్నారా? ఇదే బ్లింకిట్లో ఎక్స్పైర్ డేట్ కలిగిన పదార్థాలు కావచ్చు, అవన్నీ ఎలా కనుక్కున్నారో మనం ఫుడ్ సేఫ్టీ అధికారి మాటల్లో సరివిందాం. యాక్చువల్గా బ్లింకిట్ అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. బ్లింకిట్ లాంటి సమస్యల్లో ఇలా కూడా మోసపోతున్నాము అనేది ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి. మిగతా విషయాలకు వస్తే మనం చూద్దాం ఒకటోటిగా. ఇంకా కర్నూలులో చాలా మోసాలు జరుగుతున్నాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. ప్రజలారా, నేను ఇప్పుడు చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకు ఏం చెప్తాను అనుకుంటున్నారా? అయితే మనము ఇంటి వద్దనే కూర్చొని అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, తినే పదార్థాలు కావచ్చు, ఇప్పుడు గ్రోసరీ కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం. వితిన్ 10 నిమిషాలు కావచ్చు, అలా తొందరగానే ఆర్డర్ ఇంటికి వస్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఇంటికి వస్తుంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడే చాలా పొరపాటు జరుగుతుంది. మనం బట్టలు వేసుకునే బట్టలు ఆన్లైన్లో పెట్టచ్చు, దానిలో ఎలాంటి పొరపాటు లేదు. ఇంకా కొన్ని వస్తువుల్లో ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే రిటర్న్ పంపించి. ఇదే ఫుడ్ ఐటమ్స్ చాలా జాగ్రత్తగా వహించాలి. ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు దాంట్లో ఎక్స్పైర్ డేటు, మ్యానుఫ్యాక్చర్ డేటు మనం చూడము, దాంట్లో కనిపించదు. మనకి ఎటువంటిది కూడా దాంట్లో ఓన్లీ ప్యాక్డ్ వస్తుంది. అయితే ఇలాగనే ఇప్పుడు సమస్య ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు గ్రోసరీలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. గ్రోసరీ ఐటమ్ కూడా డెలివరీ చేస్తున్నారు. అయితే ఇదే గ్రోసరీ డెలివరీ సమస్య బ్లింకిట్లో ఒక అంతులేని నిజాలు బయటపడ్డాయి. ఇదే బ్లింకిట్ సమస్య పైన కర్నూలులో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ఎక్స్పైర్డ్ డేట్ ఉన్న ఫుడ్ మెటీరియల్ని కనుక్కున్నారు. వెంటనే వాళ్ళు చెన్నై ల్యాబ్కి పంపించి ఆ ఫుడ్ ఐటమ్ ఎలా ఎక్స్పైర్డ్ డేట్ కరెక్టా కాదా అని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. వెంటనే కేసు ఫైల్ చేయడం జరిగింది కర్నూలులోని బ్లింకిట్ సమస్య పైన. అయితే బ్లింకిట్ చాలామంది కూడా బ్లింకిట్ యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ప్రతిదీ కూడా ఆర్డర్ పెట్టుకోవడం కానీ, ప్రతి చిన్న ఐటమ్ కూడా బ్లింకిట్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో అది ఇంటికి డెలివరీ కావచ్చు, ఎక్కడికైనా డెలివరీ చేస్తుంది. అయితే ఫుడ్ ఐటమ్స్లో చాలా పొరపాటు చేస్తున్నాం మనం. దాంట్లో మ్యానుఫ్యాక్చర్ డేట్ కావచ్చు, ఎక్స్పైర్ డేట్ కంపల్సరీ మనం గమనించాలి. ఇప్పుడు ఆ దాడుల్లో అంతలేని నిజాలు అయితే బయటపడ్డాయి. అంత పెద్ద సమస్య బ్లింకిట్లో కూడా ఎక్స్పైర్ డేట్ కలిగి ఉన్న ఫుడ్ మెటీరియల్ కూడా డెలివరీ చేస్తున్నారని చెప్పేసి కూడా బయటపడడం జరిగింది. ఇదే అంశం పైన శనివారం ఇదే బ్లింకిట్ సమస్యకి దాదాపు అధికారులు ₹1,00,000 జరిమానా విధించడం జరిగింది. ఇదే బ్లింకిట్లో ఎక్స్పైర్ డేట్ కలిగిన పదార్థాలు కావచ్చు, అవన్నీ ఎలా కనుక్కున్నారో మనం ఫుడ్ సేఫ్టీ అధికారి మాటల్లో సరివిందాం. యాక్చువల్గా బ్లింకిట్ అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. ఈ బ్లింకిట్లో కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ ఐటమ్స్, అలాగే మామూలు ఐటమ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బ్లింకిట్లో 5 నిమిషాలు 10 నిమిషాలుగా ఫుడ్ సప్లై చేస్తారని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఎక్స్పైర్ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరికాయి. ఆ ఎక్స్పైర్ ఫుడ్ ఐటమ్స్ కూడా మేము సీజ్ చేసి రేపు 18వ తారీఖున జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు హియరింగ్ ప్రకారంగా వారి మీద చర్యలు తీసుకుంటారు. ఓకే, మీరు విన్నారు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారి మాటల్లోనే బ్లింకిట్ లాంటి సమస్యల్లో ఇలా కూడా మోసపోతున్నాము అనేది ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ కొడుతుంది. అలాగే మిగతా విషయాలకు వస్తే మనం చూద్దాం ఒకటోటిగా. ఇంకా కర్నూలులో చాలా మోసాలు జరుగుతున్నాయి. దాని మీద చిన్న అప్రమత్తం కోసం వీడియో చేస్తున్నాను. అయితే మీరు కూడా ఆలోచించండి. ఆర్డర్ పెట్టే ముందు మనం జాగ్రత్త వహించాలా. ప్రతిదీ కూడా తినే పదార్థాల్లో నాణ్యతగా ఉందా లేదో కూడా చూసుకునే జాగ్రత్త ఓన్లీ ప్రజలకే ఉంది. ఇలాంటి సమస్యలు కూడా చాలామంది కూడా తక్కువ ధరలకి ఆఫర్లో ఇస్తుంటారు. మనం మోసపోకూడదు, చాలా జాగ్రత్త వహించాలి. అలాగే కర్నూలులో ఈశ్వర్ సోడా పైన కూడా అధికారులు భారీ జరిమానా విధించినారు. గతంలో ఈ దాడుల్లో 24 ఎక్స్పైర్డ్ కూల్ డ్రింక్స్ కానీ కలర్ఫుల్ బాటిల్స్ ఉన్నట్టయితే అధికారులు గుర్తించడంతో మన శనివారం ఇదే ఈశ్వర్ సోడా కూడా కర్నూలులోని వారు కూడా ₹1,00,000 విధించడం జరిగింది. అలాగే చాలా ఇలా అనేక రకాలుగా ప్రజలు మోసపోతున్న వారిపైన అధికారులు అయితే చర్యలు చేపట్టారు. మనం ఒకటోటిగా చూద్దాం. ఇప్పుడు బ్లింకిట్ ₹1,00,000 చేశారు. అలాగే ఈశ్వర్స్ కూడా వారిపైన కూడా ₹1,00,000 జరిమానా విధించారు. అయితే అలాగే దేవనకొండ దగ్గర ఉన్న SLV బెంగళూరు బేకర్లో ఆడ కూడా ఎక్స్పైర్డ్ అయిన పిస్తా అలాంటివి పదార్థాల్లో కూడా ఎక్స్పైర్డ్ అయినటివి అమ్ముతున్నట్టు అయితే గుర్తించడం జరిగింది. దానికి కూడా ₹25,000 జరిమానా విధించడం జరిగింది. లాస్యా రెస్టారెంట్, కర్నూలులోని లాస్యా రెస్టారెంట్ విశ్వనాథ్ నగర్లో ఉంటుంది. అక్కడ కూడా కడ్ అంటే రెడ్గా కడ్ సబ్చాట్ అయిందని చెప్పేసి కూడా గుర్తించడంతో ₹10,000 జరిమానా విధించారు. కర్నూలులోని బస్టాండ్ లైన్లో ఉన్న మధు ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా అక్కడ కూడా ఫుడ్ కొంచెం సబ్స్ట్రాక్ట్ ఉంది అని చెప్పేసి కూడా అందులో కడ్డులో ఉందని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. దాంట్లో ₹50,000 విధించడం జరిగింది. మధు
మధు ఫ్యామిలీ రెస్టారెంట్ కర్నూలులో. ఇప్పుడు మనం ఇంకో విషయానికి వస్తే చాలా మటుకు షాపింగ్ మాల్ పోతుంటాము, విశాల్ మార్ట్కి వచ్చు, అలా చాలా ఉన్నాయి. కానీ దీంట్లో విశాల్ మార్ట్ అనేది కూడా చాలా చౌకగా అని చెప్పేసి కూడా చాలా మంది వెళ్తుంటారు. అదే విశాల్ మార్ట్ ఎమ్మిగనూరులో కూడా సబ్స్ట్రాక్ట్ ఉందని చెప్పేసి కొన్ని కనుగొనడంతో 50,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. సాయి ఈశ్వర్, ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే కర్నూలు కలెక్టరేట్ వద్ద చాలా మంది వచ్చిపోతుంటారు. బస్ స్టాప్ దగ్గర కొన్ని వేల మంది బస్సు ఎక్కుతుంటారు. అలాగే బస్ స్టాప్ కూడా అక్కడే ఉంది. కలెక్టరేట్ ఆనుకోనే బయట రోడ్డు మీద సాయి ఈశ్వర్ అని చెప్పేసి సోడా అలాగే లస్సీ ఆ షాప్ అంతుండేది, అక్కడ చాలా ఫేమస్. అక్కడ కూడా లాస్ట్కి కల్తీ జరిగిందని చెప్పేసి నిర్ధారించి అధికారులు దాదాపు 10,000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. అలాగే ఆదోనిలో విమల రెసిడెన్స్ అని చెప్పేసి కొత్తగా నిర్మించిన హోటల్, అది 3 స్టార్ హోటల్ కూడా, అక్కడ కూడా నెయ్యి కల్తీ ఉందని చెప్పేసి కూడా 50,000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. అంతే చూడండి, అంత 3 స్టార్ హోటల్లో కూడా నెయ్యి కల్తీని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. దాదాపు 50,000 కూడా ఫైన్ విధించడం జరిగింది. అలాగే జయంత్ సూపర్ మార్కెట్ ఆదోని, అక్కడ కూడా ఫుడ్ సబ్స్ట్రాక్ట్ ఉందని చెప్పేసి అధికారులు గుర్తించి దాదాపు వాళ్ళకు కూడా 5,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. అయితే చాలా మటుకు చాలా చోట్ల కూడా మనం మోసపోతున్నాం. కల్తీ అనేది మనకి వస్తుంది, అది గుర్తించలేకపోతున్నాం. ఇప్పటికైనా సమాచారం దీని ద్వారా తెలుసుకొని ఎప్పుడు ఎక్కడ కొనాలా, ఏం కొనాలా, ఎలా కొనాలా, ఎలా మనము దాన్ని నిర్ధారించుకోవాలా, ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ చూసి కొనాలా. అలాగే ఏమన్నా అనుమానం కలిగితే కంపల్సరీ ఫుడ్ సేఫ్టీ అధికారులకి కంప్లైంట్ ఇస్తే మటుకు వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కూడా అధికారులు అయితే భరోసా ఇస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు ఇవన్నీ గమనించి ప్రజలు ఇలాంటివన్నీ మోసపోకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంటే, ఏమన్నా మీకు సందేహాలు ఉన్నా కూడా కింద స్క్రీన్ పైన నంబర్ కూడా కాల్ చేసి సందేహాలు కూడా తీర్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పని చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339.